గడ్డం కేశవరెడ్డి టీడీపీలోకి రావడంతో ఆర్థికంగా రాజకీయంగా సరైన నాయకుడు అవడంతో గ్రామంలో టీడీపీ బలం అనూహ్యంగా పెరిగిన క్రమంలో ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను సూపర్ 6 పథకాలను తెలియజేస్తూ మద్దతు కూడగొట్టుకోవడంలోని మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు తేళ్లూరి శేఖర్ ఆధ్వర్యంలో గడ్డం కేశవరెడ్డి సఫలీకృతులవుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రామంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతోటి అభివృద్ధికి నోచుకొని బూరుగుగూడెంలోని ఇన్ని రోజులకు సరైన సమాధానం చెప్పగలిగే నాయకుడు కేశవరెడ్డిగా అభివర్ణించబడుతున్నారు. కోలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గానికి రావడంతోనే నియోజకవర్గంలోనే కాక చాట్రాయి మండలంలోనే కాక వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి బూరుగుగూడెం, పోతనపల్లి, పర్వతాపురం గ్రామాలలో కూడా అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. అలకబూనిన ముద్దరబోయిన తిరిగి పార్టీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి గెలుపు నల్లేరుపై నడకల సునాయాసంగా ఉంటుందని, చాట్రాయి మండలంలో ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత, వైసీపీ నాయకుల అంతర్గత విభేదాలతో మండల ఓటర్లు కొలుసు పార్థసారథికి పట్టం కట్టే దిశగా పయనిస్తున్నారని రాజకీయ విశ్లేషకుల భావన కూడా. ఈ కార్యక్రమంలోని బీజేపీకి చెందినటువంటి ఆదిమూలం నాగమోహన్ శర్మ, జనసేనకు చెందినటువంటి వెల్లంకి శివనారాయణ, టీడీపీకి చెందిన వంగాల మాధవరెడ్డి, కాసర గోవర్ధన్ రెడ్డి, పానుగంటి కేశవరావు, నారపాము భిక్షాలు తదితరులు పాల్గొన్నారు.